ధర్మరాజు రాజసూయ యాగం చెయ్యాలని నిర్ణయించుకుని దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది కాబట్టి దాన్ని ఎలా సమీకరించాలని శ్రీకృష్ణుణ్ణి అడిగాడు. మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించే జరాసంధుడు రాజ్యాలన్నింటినీ ఆక్రమించుకుని రాజులందరినీ బంధించి అక్కడ సంపదని దోచుకున్నాడు కాబట్టి జరాసంధుణ్ణి జయిస్తే రాజసూయ యాగానికి కావాల్సినంత ధనం దొరుకుతుందని, అలాగే బందీలుగా ఉన్న రాజులందరినీ కూడా విడిపించొచ్చని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి సలహా ఇచ్చాడు. జరాసంధుణ్ణి చంపాలి అంటే అతడి నక్షత్రంలో పుట్టిన వాడికి మాత్రమే వీలవుతుంది. బకాసురుడు, కీచకుడు, భీముడు, దుర్యోధనుడు, జరాసంధుడు ఈ ఐదుగురు ఒకే నక్షత్రంలో జన్మించారు కాబట్టి అప్పటికే భీముడు బకాసురుణ్ణి సంహరించాడు కాబట్టి మిగిలిన వారంతా భీముడి చేతిలో మరణించాలనేది విధి. అలాగే జరాసంధుడిని కేవలం మల్ల యుద్ధంలోనే చంపడం భీముడికి మాత్రమే సాధ్యమవుతుంది. జరాసంధుడు 18 సార్లు మధురపై దండెత్తి ఓడిపోయినప్పటికీ జరాసంధుడిని ఎందుకు చంపలేదు అనే రహస్యాన్ని శ్రీకృష్ణుడు ధర్మరాజుకి వివరించి భీముణ్ణి, అర్జునుణ్ణి తన వెంట పెట్టుకుని శ్రీకృష్ణుడు మగధకు బయలుదేరాడు. జై శ్రీకృష్ణ.